చాలా సార్లు మాట్లాడుకొని చాలా విషయాలు చర్చించాం. అవును. కానీ ఏ రోజుకి ఆ రోజు కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. ఉమ్, కొత్త వ్యక్తులు రంగ ప్రవేశం చేస్తున్నారు ఈ కుంభకోణంలో. ఎక్కడెక్కడో బాంబే నుంచి బులియన్ వ్యాపారులు కానీ, లేకపోతే రకరకాలు ఈ హవాలా వాళ్ళు కానీ వస్తున్నారు. అంటే మనం ఇప్పుడు దాకా చర్చించుకుంటున్నటువంటి అంశం ఏంటంటే, ముడుపులకు సంబంధించిన 3,500 కోట్ల గురించే చర్చించుకుంటున్నాం. ఇది ఒక పక్కన. రెండో పక్కన ఇందా రామ్ కుమార్ గారు చెప్పినట్టు, అలాగే ఎనలిస్ట్ గారు చెప్పినట్టు, అసలు మద్యం అమ్మకంలోనే పెద్ద మోసం ఉంది. ఉమ్, బ్రెవరెన్స్ కార్పొరేషన్ ద్వారా కాకుండా వీళ్ళు సొంతంగా తయారు చేసి ఆ షాపులకు పంపించడం, ఆ బ్రెవరెన్స్ కార్పొరేషన్ ద్వారా వచ్చిన మద్యాన్ని అమ్మి ప్రభుత్వానికి డబ్బులు కట్టడం, వీళ్ళు పంపించినటువంటి మద్యంతో ఆ డబ్బులు వీళ్ళు తీసుకోవటం. షాపులు ప్రభుత్వం సంబంధించినటువంటి షాపులు. ఉమ్, మద్యం రెండు రకాలు కాబట్టి ఆ కుంభకోణం వెలికి తీసే పని తర్వాత ఉంది. అది దీనికే ఇంతమంది వచ్చేస్తుంటే ఇంకా దానికి ఎక్కడెక్కడ ఈ దొంగ మద్యం తయారు చేశారో అది తాగే కదా సార్. జంగారెడ్డిగూడెంలో దాదాపు 30 మంది దాకా చనిపోయారు ఉమ్, పొద్దున్నే తాగేసి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనేవాడు అసలు ఎంత పెద్ద ఇదంటే, మహిళల దగ్గరికి వెళ్ళి నేను వస్తే సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాను, చంద్రబాబు నాయుడు గారు చేయడు, ఉమ్, షాపులన్నీ ఎత్తేసి ఒక్క స్టార్ హోటల్కే పరిమితం చేస్తాను, అప్పుడే మీ దగ్గరకు వచ్చి ఓట్లు అడుగుతానని చెప్పినటువంటి పెద్ద మనిషి ఇతను. ఉమ్, వాస్తవానికి అధికారంలోకి వచ్చిన తర్వాత వెలుగు చూస్తున్నటువంటి మద్యం కుంభకోణం ఒక పక్క, దొంగ మద్యం మళ్ళీ ప్రభుత్వానికి తెలియకుండా ఈ మన జోగి బ్రదర్స్ వాళ్ళు తయారు చేసిన, జనార్దన్ రావు వీళ్ళు తయారు చేసిన మద్యం కుంభకోణం అది ఒకటి, అది సపరేట్. అది ఉమ్, ఇది సపరేట్. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల ప్రాణాలంటే లెక్క లేకుండా, వాళ్ళ మహిళల తాళిబొట్లు తెగిపోయినా సరే లెక్కలు లేకుండా దోచుకోవాలనేటువంటి దృక్పథం జగన్మోహన్ రెడ్డి. ఇక్కడే తెలిసిపోయింది కదండి. అతను అవును. మహిళలకు చెప్పింది ఏంటి, అతను చేసింది ఏంటి అంటే, అందరూ ఏమంటారంటే అతను అంతిమ కుట్రదారుడు, అంతిమ లబ్ధిదారుడు జగన్మోహన్ రెడ్డి అందరికీ తెలుసు. ఎస్టాబ్లిష్ చేయాలి, ఇవన్నీ కూడా అతనికి సంబంధించినటువంటి ఎస్టాబ్లిష్ చేయాలి అనేది ఒక ప్రయత్నం జరుగుతుంది. అదే పెద్ద కష్టమేం కాదు లక్ష్మణ్ గారు. మీరు చెప్పినట్టు పాలసీ మేకింగ్ అనేది కుంభకోణం చేయడానికే తయారు చేసినట్టుగా ఉంది, అంతేనా? అదే నేనేం చెప్తానంటే, నారాయణ స్వామి గారు ఎక్సైజ్ శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఆయనకి తెలియకుండా ఇది హైదరాబాద్ లో తయారైంది. ఒక సాలెగూడుని అల్లారు. ఎలా మద్యం తయారు చేయాలా, ఎలా కంపెనీలు పెట్టాలా, ఎలా బ్రెవరేజ్ కార్పొరేషన్ నుంచి తీసుకురావాలా, ఎలా మనం సొంతంగా తయారు చేసింది ఎలా చేయాలి, ఇవన్నీ కూడా ప్రైవేట్ షాపులు తీసి గవర్నమెంట్ షాపులు పెట్టాలా, పెట్టి ఏ రకంగా ముడుపు రూపంలో ఎలాగా మనం తయారు చేసిన మద్యం అమ్ముకుని మనం ఎలా డబ్బులు తీసుకోవాలా, ఈ డబ్బులంతా కూడా ఎలాగ వైట్ చేయాలా అనేది మొత్తం కూడా 2-3 సిట్టింగ్లు తెచ్చి ఒక వ్యవస్థని ఏర్పాటు చేశారు. అయితే ఇదంతా చేయడం కోసం ఏం చేశారు, క్యాబినెట్ లో తీర్మానం చేసి మద్యం పాలసీని మార్చారు. నారాయణ స్వామి చెప్పాడు కదా, పై వాళ్ళు చెప్తే నేను ప్రవేశపెట్టాను, అది ఓకే అయిందని. అంటే క్యాబినెట్ సమావేశానికి అధ్యక్షత వహించేది జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా ఈ మద్యం పాలసీని మార్చడం కోసం, ఈ కొత్త మద్యం పాలసీని తీసుకురావడం ద్వారానే ఇన్ని రకాల కుంభకోణాలు జరిగాయి. కాబట్టి ఈ క్యాబినెట్ నిర్ణయం కనుక ఇంత పెద్ద కుట్ర ఉందని చెప్పేసి, ఇదిగో ఈ క్యాబినెట్ నిర్ణయం చేసిన తర్వాత ఈ రకమైనటువంటి ఆధారాలు మేము సేకరించాం. ఒక చోట డబ్బు, ఒక చోట బంగారం, ఒక చోట హవాలా, ఒక చోట ఇళ్ళు, అది 51 మంది. రఫీ గారు, ఇంకా ఎంతమంది వస్తారో తెలియదు.
వీళ్ళందరూ కూడా ఈ కేబినెట్ నిర్ణయం కొత్త పాలసీ తీసుకురావడం ద్వారా అంతిమ లబ్ధిదారుడు జగన్మోహన్ రెడ్డి ఆయన కోసమే చేశారని సిట్టు ఒకరోజు చెప్తుంది. అది ఎప్పుడు అనేది ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి ఏంటంటే అరెస్టులు రాజకీయ పరిస్థితులు బేరీజ్ వేసుకొని అరెస్ట్ చేస్తారు. దానికోసం మనం వెయిట్ చేయాలి. ఖచ్చితంగా అంతిమ లబ్ధిదారుడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఇందాక చెప్పారు కదా రామ్ కుమార్ గారు, ఇప్పుడు సిఐ చనిపోయాడు, అతను ఎంక్వైరీకి వస్తున్నాడు, గుంతకల్లో ఎక్కాడు, గుర్తి వచ్చే లోపల చనిపోయాడు. అతను ట్రైన్ లో నుంచి పడిపోయాడంటే ఎలా పడిపోతాడు? సెకండ్ ఏసీలో ఉన్నటువంటి వ్యక్తి బాత్రూమ్కి వెళ్ళినప్పుడు అక్కడ కాపు కాసి తోసేశారు అతన్ని. కానీ అతను చనిపోయాడనేటువంటి వార్త రావడంతోనే భూమన కరుణాకర్ రెడ్డి గారు అది ఆత్మహత్య వేస్తాడు. అతను ఎలా చనిపోయాడు, ఎక్కడ చనిపోయాడు ఏంటి తెలియకుండానే, వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలియకుండానే ముందే ఈయన ఆత్మహత్య అని చెప్పేస్తాడు. ఇదంతా కూడా ఒక పెద్ద దీన్ని ఏమంటారంటే ఒక మాఫియా జరుగుతా ఉంది. ఈ మాఫియాను ఛేదించవలసినటువంటి బాధ్యత ఈ సిట్టి మీద ఉంది, ప్రభుత్వం మీద ఉంది. ప్రజలకు ఇప్పటికే తెలిసిపోయి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేను అధికారానికి రాలేనని చెప్పి రకరకాల కుట్రలు పన్నుతా ఉన్నాడు. ఇప్పుడు ఇందాక నేను ఒక వీడియో చూశాను, విజయవాడలో 50 మంది నక్సలైట్లను పట్టుకున్నారు ఆటో నగర్ లో. అక్కడ వాళ్ళందరూ విజయవాడ ఎందుకు వచ్చారో కూడా చాలా అనుమానాస్పదంగా ఉందని చెప్పి అంటున్నారు. కాబట్టి ఈ కుట్రలు కుతంత్రాలకి ఆయన చుట్టూ ఉన్నటువంటి కోటరీ పెట్టింది పేరు. కాబట్టి దీన్ని ఖచ్చితంగా అంతిమ లబ్ధిదారుడు వరకు